వాళ్ళు అన్ని విధాలుగా సంతోషాన్ని మరియు భూలోకంలో సమస్త విధమైన ఆనందాన్ని పొందగలరు అని ఆ ఒక పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియచేస్తే ఈ పూజని ఎలా ఆచరించాలి స్వామి అని అడిగినప్పుడు దానికి ఒక కథని తెలియచేస్తారు సాక్షాత్ పరమేశ్వరుల వారు. పూర్వంలో చారుమతి అనే ఒక మహాగుణవంతరాలు ఉంటుంది. తను ప్రతిరోజు దేవతారాధన దేవత పూజ అంతా ఆచరిస్తూ ఉంటుంది. అదే విధానంగా తనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత పరీక్షలు ఎదురైనా అత్తామామల్ని ఎంతో ప్రేమగా ఎంతో పవిత్రమైన భావనతోనే తను ఆ అత్తామామలతో కలిసి సంతోషంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరియు అదే విధానంగా జీవిస్తూ ఉంటుంది. ఒక రోజు తను నిద్రిస్తున్న సమయంలో కలలో అమ్మా చారుమతి, నువ్వు రాబోయే రోజుల్లో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం రోజు వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించు, నీ కష్టాలన్నీ దూరం అయిపోయి చాలా సంతోషంగా ఉంటావని సాక్షాత్ మహాలక్ష్మి తన కళలో వచ్చి తెలియచేయగా దాన్ని విని నిద్రలో కళ్ళు తీయంగానే బ్రహ్మ ముహూర్తం అయి ఉంటుంది. ఆ బ్రహ్మ ముహూర్తంలో ఆ కళ నిజమవ్వాలి అని సంతోషంగా లేస్తూ మళ్ళీ నిద్రించకుండా ఉదయాన్నే స్నానాలని చేసి ఆచరించి ఆ విషయాన్ని ఇంట్లో అత్తామామలకి తెలియచేస్తుంది. మరియు తనతో పాటు ఉన్న అందరి స్నేహితులకి చెప్తే ఈ వ్రతాన్ని మనం అందరూ కలిసి ఆచరిద్దాము, ఇది మంచి కళ అంటూ అందరూ కూడా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే ఈ శుక్రవార వ్రతాన్ని వరమహాలక్ష్మి వ్రతంగా చారుమతి మరియు తన స్నేహితులతో పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇంట్లో మండపాన్ని నిర్మాణం చేసి చక్కగా కలశాన్ని స్థాపించి యథాశక్తి పూజని చేసి ఆ మండపానికి వరమహాలక్ష్మి నామస్మరణ చేస్తూ 9 ప్రదక్షిణలు ఆచరిస్తారు. అంటే ఈ రోజు ఈ ఒక మండపానికి చక్కగా ఇలా 9 ప్రదక్షిణలు ఎవరైతే ఆచరిస్తారో వారికి పరిపూర్ణమైన ఈ వరమహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. అదే విధానంగా ఆ ఒక సుమంగళీయులు మరియు చారుమతి తన స్నేహితులతో పూజించి మంటపాన్ని ప్రదక్షిణ చేసి మరియు ఈ పూజని ఆచరిస్తుంది. పూజని ఆచరించిన తర్వాత ఆ మహాలక్ష్మి ఆశీస్సులతో తనకి కష్టాలన్నీ దూరమై ఈ భూలోకంలో ఎన్ని విధాల సుఖాలు ఉంటాయో అన్ని ఆచరించి సాక్షాత్ వరమహాలక్ష్మి ఆశీస్సులతో తనకి పేరు ప్రఖ్యాత అన్ని కూడా ప్రాప్తిస్తాయి. ఈ ఒక చారుమతి గుణవంతురాలు కథని ఎవరైతే వింటారో ఎవరైతే తెలియచేస్తారో ఇతరులకి వాళ్ళందరికీ కూడా ఈ వరమహాలక్ష్మి అనుగ్రహం కూడా ఉంటుంది అని విశేషంగా భవిష్య పురాణంలో సూతమునులు భక్తులకి తెలియచేస్తారు. ఈ కథా సన్నివేశాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి కూడా తెలియచేస్తారు. ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా ఆచరిస్తుంది. అంత గొప్ప వ్రతం వరమహాలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఈ రోజు మనం అందరూ కలిసి ఆచరించాము. మన ఇళ్లలో ఉన్న సమస్త దారిద్ర్యం దూరమై మన కుటుంబంలో ఆనందం విరజల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మహామంగళ నీరాజనాన్ని స్వీకరిస్తా. ఈ పంచార్థిని దర్శనం చేసుకుని సర్వే జన సుఖనో భవంతో లోక సమస్త సన్మంగళాని భవంతో అని మనసులోనే స్మరించండి. ఆ మహాలక్ష్మి అనుగ్రహం మా కుటుంబ సభ్యులందరికీ కావాలి. ఈ వ్రతంలో ఎటువంటి తప్పులు కానీ లేదో ఏదైనా మానసికంగా శారీరకంగా ఏదైనా అనుచితంగా ఏదైనా ఆలోచనలు వచ్చుంటే నన్ను క్షమించమ్మా అంటూ పుష్పవాక్షలు 3 నీళ్ళు తీసుకొని వదిలేసి నమస్కారం చేసుకొని ఈ వ్రతాన్ని ఈ రోజు వెలిగించి లక్ష్మి అష్టకాన్ని 3 సార్లు పారాయణ చేసుకోండి. అది రాకపోయినా మహాలక్ష్మి నమః అంటూ 108 సార్లు ధ్యానం చేసి అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలు పారిజాత పుష్పాన్ని సమర్పించుకోండి. ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహం మీపై ఉండి సమస్త విధమైన దారిద్ర్యం దూరమై ఇంట్లో లక్ష్మి ఆకర్షణ కలుగుతుంది. అంతేకాదు ఈ రోజు పురుషుల కనకదార స్తోత్రం పారాయణ చేసుకుంటే వాళ్ళు చేసే సమస్త విధమైన అభివృద్ధి కూడా కలుగుతుంది.